నమస్తే వర్మ. సార్ కొడాలి నాని వల్లభనేని వంశీ పేర్ని నాని దాచారు అని చెప్పి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్ చేయడం ఒకే బందర్ వాసులు. యా, పైగా అందరితో ఆగలేదు, బందర్ పిచ్చోడు అన్నారు. అవును. యా, యా. అంటే వాళ్ళిద్దరిని ముందుగా అన్నారు జగన్ మీద వంశీ మీద కామెంట్స్ చేశాక. నిజానికి జగన్ అంశం ఇంకా సీరియస్, కానీ ఈయన అనేది ఏంటంటే వాళ్ళిద్దరిని దాచిపెట్టాడని మంత్రి గారికి అంత స్పష్టంగా తెలిస్తే చక్కగా దాని మీద స్పెషల్గా దానికే ఒక నిఘా బృందాన్నో సిట్టునో వేసి వెతికి తీయొచ్చు కదా. కాబట్టి ఏంటంటే వీళ్ళ మధ్య ఈ మాటల యుద్ధము, ఒకరిని మించి ఒకరు మాట్లాడటం అనేది బాగా పెరిగిపోయింది. దానిలో భాగంగా మంత్రులు కూడా మాట్లాడుతున్నారు అంతే. బట్ ఓకే, కొల్లు రవీంద్ర పేర్ని నాని మధ్యలో అక్కడ రణరంగంలాగా జరిగింది, ఈయన మీద కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. ఇవన్నీ కూడా తీవ్రంగా జరిగాయి. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాత్రం దానికి మాటకు మాట వాళ్ళు చెప్పడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ నాకు ఆశ్చర్యం కలిగించేదని దాచిపెట్టాడని ఒకటైతే ఇక్కడ ఉంది. వైసీపీ తరఫున ఎవరైనా సరే ఈ అంశం మీద మాట్లాడారంటే ఒక్క పేర్ని నాని మాత్రమే. ఆయన తమ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళను పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత వంశీ అజ్ఞాతవాసంలో ఉండడం దాదాపు ఆయన చెప్పినట్టే. ఎందుకంటే కేసులు అవన్నీ చూసుకొని తగిన సమయం చూసుకొని బయటకు వస్తారు, మీరెందుకు ఊరికే కథలు వీటన్నిటితో ఉన్నారు అంటే ముందు రోజు కథలు వచ్చాయి, నిజంగా అరెస్ట్ కాలేదని చెప్పడంతో పాటు ఆయన హింట్ ఇచ్చారు అజ్ఞాతవాసంలో ఉన్నారని. నాకు సరిగ్గా ఇప్పుడు వాళ్ళ నాన్న గుర్తొస్తున్నాడు. అదే నేను గతంలో కూడా చెప్పాను, పేర్ని కృష్ణమూర్తి గారు తొలి కాపునాడులో మాట్లాడుతూ రంగా హత్య కేసులో చిక్కుకుంటే పొద్దున్నే నేను తలుపు కొట్టగానే రంగా ఉన్నాడు అన్న, నా మీద ఇట్లా అన్యాయంగా కేసు పెట్టి ప్రచారం చేస్తున్నారు, పోలీసులు వెంటబడుతున్నారు అన్నాడు. లోపలికి రాని తలుపు వేసాను, ఇంకా ఆ తలుపు వేయడం మళ్ళీ ఇదే వరకు కూడా నేను కాపాడానని చెప్పాను. సో ఇప్పుడు కొల్లు రవీంద్ర మరి ఈయన సమాచారం ఉంటే బందరే, ఈయనది కూడా బందరే, మాది బందరే మీది బందరే అన్నాడు. కాబట్టి మరి బందర్లో ఉన్నారని ఈయనకి ఏమైనా సమాచారం ఉంటే, పైగా ఇవన్నీ అండి గన్నవరము, గుడివాడ, బందరు, ఆ పక్కన ఇంకో ఊరు, ఇవన్నీ కూడా దాదాపు గొలుసుకట్లాగా రాజకీయాలు నాయకులు కలిసి తిరిగేటటువంటివే. మరి ఎందుకు తెలిసారో తెలియకన్నారో కానీ నా ఉద్దేశంలో ఆ విషయం వంగలపూడి అనితకు అంటే హోంమంత్రికి ఫోన్ చేసి చెప్పి చట్టబద్ధంగా తీసుకోదగిన చర్యలు తీసుకుంటే చాలా మంచిది. ఏమో పిచ్చోళ్ళు అయితే దాచిపెట్టలేరు, అంటే రాజకీయాలు బాగా తెలిసి అంత వ్యవహారాలు నడపగలిగిన వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తారు. అందుకని కోపతాపాలు ఒక తీరు, పాలన, చట్టం, శాంతి భద్రతలు అది వేరు. సరే, అవకాశం ఉందంటారా? ఏదో మాట్లాడాలని మాట్లాడమా? మంత్రి స్థాయి వ్యక్తికి కాస్త బాధ్యత ఉండాలి కదా, నార్మల్గా మాట్లాడినట్టు మాట్లాడాలి. మంత్రి గారు కాబట్టే మంత్రి గారు ఊరికినే మాట్లాడారని మనం భావించాలి. తనకు తెలిసిన సమాచారం మీడియాతో పంచుకున్నప్పుడు పోలీసులతోనూ హోంమంత్రితోనూ పంచుకోవడం మరింత సమంజసంగా ఉంటుంది. మూడో విషయం, మీడియాలో ఇంకా ఎడతెగకుండా ఇదే అంశం ఇదే వాళ్ళు అరెస్ట్ అయ్యారా లేదా, అజ్ఞాతమా, విదేశమా, స్వదేశమా అనే ఇంత మీమాంస ఎందుకండి? ఆయనకు ఎలాగో తెలుసు. కాబట్టి గౌరవనీయ మంత్రి గారైన కొల్లు రవీంద్ర గారు పోలీసు వారికి సహకరించి ఈ కేసును ముగింపుకు తేవాల్సిందిగా ప్రార్థించడమైనది. కానీ చాలా అసలు వల్లభనేని వంశీ అనేది మనం గత 3-4 రోజులు పెట్టి చూసుకుంటున్నాం, కానీ ఎక్కడ చిన్న లీక్ కూడా ఉండకపోవడం ఏంటి సార్? విదేశాలు అంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వంశీ వరకు చెప్పేశాడు కదా. ఇంకా నాని పేరునని దాదాపు ఆయన చట్టబద్ధంగా బయటికి రావడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి చూసుకుంటున్నాడని. ఉదాహరణకు రవీంద్రతో సహా వీళ్ళందరూ కూడా, నరేంద్ర అయినా కానీ అక్కడ పొన్నూరు, అవును, అంతకుముందు ఇంక వీళ్ళైనా నెక్స్ట్సార్లు ముందస్తుగా వేసుకోవటము, ఉపశమనం పొందడము అవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా రాజకీయాల్లో. వేట కొంచెం ఉధృతంగా ఉన్నప్పుడు, మాటలు బాగా తీవ్రంగా రగులుతున్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఈ బహుశా ఇంకా కొద్ది నెలలు ఇది కొనసాగేట్టుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు కూడా కలెక్టర్ల సమావేశంలో పథకాలు అవి చెప్పడంతో పాటు ఇవన్నీ కూడా ఎవరిని వదిలిపెట్టకూడదు, మనం తప్పకుండా పట్టుకోవాలి, టెక్నికల్గా వెతికితే మీకు సాక్ష్యాధారాలు కూడా దొరుకుతాయి, శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యం, ఇలాంటివి తీవ్రమైన మాటలు ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. కాబట్టి ఇంకా కొద్ది రోజులు ఇది కొనసాగేట్టుగానే ఉంది ఈ